వృషభ రాశి వారు కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా కాలభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహయోగం కలిగి అదృష్టవంతులుగా మారి మహా ఆనందకరమైన జీవితానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి 12 సంవత్సరాల తర్వాత తృతీయ స్థానంలో దేవగురు బృహస్పతి జలరాశిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో ఆహ్లాదకరమైనటువంటి సమావేశాలు ఏర్పరచుకోగలగాలి. మానవ సంబంధాల్ని మానవ సంబంధాలుగానే చూడండి, దయచేసి ఆర్థిక సంబంధాలుగా చూసారా? బంధాలు విడిపోవడం, బాధలను మోయడం, అనేక రకాలైనటువంటి సమాజంలో మీకున్న పేరు ప్రతిష్టలు కూడా తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది. అది మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఇంత గెలిచి రచ్చ గెలవమంటూ ఉంటారు. అలాగనే అర్ధాష్టమ కేతు సంచార స్థితి. చిన్న చిన్న విషయాలకు ఆందోళన కలదు. భూత భవిష్యత్ వర్తమానాన్ని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళగలగాలి. ఏదైనా చిన్న చిన్న విషయాలు వినరానివి విన్నా, చూడరానివి చూసినా వాటిని ఆ క్షణంలో మర్చిపోవడం నేర్చుకోగలగాలి. అదే పదే పదే మీరు మనసులో పెట్టుకున్నారా, నిద్రలేని రాత్రులు గడుపుతూ దీర్ఘకాలికమైన వ్యాధులను కొని తెచ్చుకోవడము, పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగనే సంతాన స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వల్ల వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగ్యత విశేషవంటి కలుగుతుంది. 6వ స్థానంలో రవి భగవానుడు సంచారం చేయడం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. సప్తమంలో కుజ భగవానుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన రుణ సమస్య, రోగ సమస్య వచ్చి ఉన్నాయి. ప్రేమికులు నమ్మకంగా ఉన్నారు. భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితానికి ఏదైనా ప్రతి కుటుంబంలో ఎక్కడో చోట చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటిని ఆవేశం కన్నా ఆలోచనగా ఆలోచించండి. ప్రేమతత్వంతో ముందుకు వెళ్ళండి. మంచి అన్యోన్యమైన గృహస్థాశ్రమ జీవితానికి స్వాగతం పలకండి. ఏకాదశంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వల్ల మీ ఓపిక, పట్టుదల, ఆపై భగవంతుల ఆశీస్సుల వల్ల అనంతమైనటువంటి సంపద, స్థిరచర ఆస్తులు కూడబెట్టబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో కార్తీక మాస పూర్ణిమ తిథియందున మహాదేవుడికి తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి దీపాన్ని ఏర్పాటు చేసి బ్రాహ్మణుడికి తైల దీపాన్ని దానం చేయడం, అలాగనే విశేషమైనటువంటి బియ్యము, అలాగనే తెల్లటి వస్త్రాలను బ్రాహ్మణుడికి దానం చేయడం వలన ఐశ్వర్యం, ఆనందం సొంతమవుతుంది. కాళభైరవ జయంతి సందర్భంగా ఆ కాళభైరవాష్టకాన్ని వినడం, సంపూర్ణమైనటువంటి ఆ స్వామివారి యొక్క దేవాలయంలో బొబ్బర్లతో కూడుకున్నటువంటి అలచంద వడలను స్వామివారికి వడమాలగా వేయడం, కుదరకపోతే సునకపు మహారాజు గారికి ఆహారం పెట్టడం వలన ఐశ్వర్యానికి, ఆనందానికి తిరుగు లేదు అని చెప్పి గమనించాలి.